ఇది తింటే ఎముకలు కూడా రాయిలా తయారవుతాయండి. అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. మన అమ్మమ్మ కాలం నాటి పిట్టు. ఇది కొన్ని కొన్ని సందర్భాల్లోనే కొంతమంది చేస్తారండి. రోజు టిఫిన్ కింద ఇది తింటే మాత్రం ఎముకలు నిజంగా రాయిలా తయారవుతాయండి. కానీ ఈ రోజుల్లో ఎవరు చేసుకొని తింటున్నారండి ఈ పిట్టు. నేనైతే మిక్సీలో వేస్తానండి. ఇప్పుడు చూపించాను కదా అంత మెత్తగా ఉండాలన్నమాట. అంటే బొంబాయి రవ్వలాగా మిక్సీలో వేస్తే నీట్‌గా కడిగేసుకొని కొంచెం సేపు ఎండబెట్టేసి ఇంకా అవి మిక్సీలో ఏస్తే చాలా సన్న రవ్వలా తీయాలండి. ఇంకా అది మనం ఇడ్లీ పాత్ర మీద వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అందులో పిండి క్వాంటిటీ ఎక్కువుంటది. మనం క్లాత్ మీద వేసుకుంటే కింద పిండి ఉడికిపోయిద్ది గానీ పైన ఉడకదన్నమాట. అందుకని ఇడ్లీ పాత్రలోనే వేస్తాను. చూడండి ఎంత సన్నగుందో. బాగా నెయ్యి వేసి, బెల్లం వేసి తింటే ఉంటదండి. అమ్మ ముద్ద పెట్టేంత కమ్మదనం ఉంటది. అంత మంచిదండి ఇది హెల్తీకి గూడా. మీరు ఎవరన్నా ట్రై చేస్తారా ఇది? నేనైతే అప్పుడప్పుడు వండుతూనే ఉంటానండి. ఎక్కువ నెయ్యి వేసుకొని తినాలండి. ఇది చాలా చాలా హెల్తీ ఫుడ్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.